భారతదేశంలోని అత్యంత పవిత్రమైన భూముల్లో ఒకటి, పితృదేవతల ఆశీస్సులు లభించే ఏకైక స్థలం అదే బీహార్ రాష్ట్రంలోని గయా. ఇక్కడ ఉన్న విష్ణుపాద మందిరం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక మహా త్యాగానికి సాక్ష్యం, ఒక రాక్షసుడి భక్తికి గుర్తు. పురాణాల ప్రకారం గయాసురుడు అనే రాక్షసుడు అత్యంత ఘోరమైన తపస్సుతో సాక్షాత్ దేవతలనే వణికించాడు. అతని శరీరమంతా పవిత్రమై తాను ఉన్న చోట స్వర్గలోకానికి సమానంగా మారిపోయింది. ఈ విషయం తెలిసిన దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడి రూపంలో గయాసురుని దగ్గరికి వచ్చి నీ శరీరాన్ని యజ్ఞవేదికగా మార్చమని వరమును కోరాడు. భక్తితో పరవశించిన గయాసురుడు సంతోషంగా అంగీకరించాడు. కానీ యజ్ఞం పూర్తవ్వగానే గయాసురుడు కదలడం ప్రారంభించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని గయాసురుని తలపై ఉంచి అతన్ని స్థిరంగా నిలిపాడు. అదే విష్ణుపాదం ఈరోజు మనం దర్శించేది. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు పాదముద్ర రాతిపై శాశ్వతంగా ముద్రితమై ఉంది. అందుకే ఇక్కడ చేసే పితృతర్పణాలు, పిండ ప్రదానాలు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.